ఓంకారానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకంలో ఉన్న సమస్యలకు, దోషాలకు పరిహారాలను తెలియజేస్తూ, అలాగే మనకి ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తున్న రమల శాస్త్ర ప్రవీణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 డాక్టర్ దేవిశ్రీ గురుజీ మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. బ్రహ్మోస్మి. గురుజీ, ఈ రోజు మీరు మాకు ముందుగా ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా చ భవ సర్వదా. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. హరి ఓం. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. ఈరోజు ఆశ్వీజ మాసము, ఆశ్వీజ శుక్రవారం, కృష్ణపక్ష పౌర్ణమి అంతా ముగిసిపోయింది. చాలా విశేషమైన రోజులే. శుక్రవారము భరణీ నక్షత్రంలో ప్రారంభమైంది. భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు. కానీ ఈరోజు సూర్యుడు కూడా భరణీ నక్షత్రంలో ఉదయించారు. పైగా శుక్రవారం వచ్చింది. ఇక చాలా మంచి తిథి కూడా, కృష్ణపక్షం ఒకటే, చాలా బాగుంది. కానీ ఇంతకు ముందు నేను దానాల గురించి తెలియచేస్తూ వచ్చాను. విశేషంగా దానాలు, అందులో విశేషంగా అన్నదానమైంది, తేనె దానం గురించి తెలుసుకున్నారు. తర్వాత దీపదానం గురించి తెలుసుకున్నారు. తర్వాత బియ్యాన్ని దానం ఇస్తే ఏమవుతుంది తెలుసుకున్నారు. తర్వాత నెయ్యి దానం ఇస్తే ఏమవుతుంది తెలుసుకున్నారు. పాలు, పెరుగు ఇవన్నీ అయ్యింది. పళ్ళు దానం ఇస్తే ఎలాంటిది ప్రతిఫలాలు వస్తాయి అది తెలియచేశాను. కానీ ఈరోజు విశేషంగా స్వర్ణదానము. సువర్ణ అంటే బంగారు దానం ఇస్తారు. ఎందుకు ఇస్తారు బంగారు దానం? మన కర్మ వెళ్ళడానికి. కుటుంబంలో ఏదైనా పెద్దటి కుటుంబానికి శాపం వచ్చింది, కుటుంబానికే శాపం అయిపోయింది. ఎవరో గురువు గారితో, లేక స్త్రీలతో, లేదో ఏదో ఒక దేవుడితో మీకు కుటుంబానికి ఒక శాపం వచ్చింది. ఆ శాపాన్ని విమోచనం చేసుకోవడం, కుటుంబంలో ప్రతి ఒక్కరు మంచిగా ఉండడానికి, శాప ముక్తులు అవ్వడానికి సువర్ణాన్ని దానం చేస్తే సమస్త కర్మ విమోచన అని, అంటే సమస్త కర్మాలు, శాపాలు విమోచనమవుతాయి. బంగారును దానం ఇవ్వాలి. అంతేకాకుండా బంగారుని దానమిచ్చే ఒక విధానం కూడా ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు తెలియచేశాను ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలని. అలా ఎవరు పడితే వాళ్ళు బంగారు కాస్ట్లీ కదా, వస్తుంది నేను దానం తీసుకొని వస్తే వంశాలు లేకుండా అయిపోతాయి. అర్థమైంది కదా? ఆ కర్మాన్ని మనం తీసుకుంటే దాన్ని జీర్ణించుకునే శక్తి ఉండాలి. గాయత్రి జపం చేయాలి. ప్రతిరోజు సూర్యునికి నమస్కరిస్తూ ఉండాలి. సూర్యార్ఘ్యముతో భక్తుల కష్టాలని తీసుకొని భగవంతునికి దారపోస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తులకే సువర్ణదానం ఇవ్వాలి. ఏదైనా దేవాలయ స్వామివారు, గురువుగారు, పురోహితులు, ఋత్వికలు, ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి దానం చేయిస్తూ ఉంటారు. మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఇందులో విశేషంగా ఏం చెప్తాము అంటే, విశేషంగా రజత అంటే వెండే వేరు, బంగారే వేరు. ఈ గురు శాపాలని విమోచన చేసేది కూడా ఈ ఒక బంగారు అంటే గోల్డ్. రజతం కనక సంగతం. చూడండి, రజతం కనక సంగతం కనకం భవతి అంటే దీని అర్థం ఏంటంటే, రజతం కనక సంగతం కనకం భవతి అంటే మన కర్మాలు, మానసిక కర్మాలు ఎన్ని ఉంటాయో, రజతం అంటే వెండి అంటే మన మనస్సు, మనకు మనస్సు సంబంధించిన సమస్యలు ఏముంటాయో, కనకం భవతి అంటే కనకంతో మిశ్రణ చేస్తే అది బంగారుతో మిశ్రణం చేస్తే అది బంగారుగా మారుతుంది. ఎండికి బంగారంలో వేస్తే అది బంగారు వర్ణంగా మారుతుంది. కానీ బంగారం కాదు, బంగారు వర్ణంతో మారుతుంది. అంటే వెండి బంగారు కలుస్తాయన్నమాట. అంటే మన కర్మాన్ని పరివర్తన చేస్తుంది. కనకం భవతి, మన జీవితం కూడా కనకంగా ఉంటుంది అని చాలా మంచి విశేషం ఇది. యాక్చువల్లీ అందరితో మనము దీన్ని దానం ఇవ్వలేము, శక్తి ఉండదు. శక్తి ఉండేవాళ్ళు మాత్రం చేయొచ్చు. తర్వాత విశేషంగా వెండి దానం. మానసికంగా డిప్రెషన్లో ఎవరు ఎక్కువగా ఉంటారో వాళ్ళు వెండిని దానం చేస్తూ ఉంటారు. కొందరు ఈ కార్తీక దీపోత్సవాల్లో వెండి దీపాలని దానం ఇస్తారు బ్రాహ్మణులు. నిజంగా అది ఒక మంచి ఉద్దేశమే. అంటే దీపదానం నేత్రరోగం అవుతుంది, పాప పరిహారం అవుతుంది, వంశాభివృద్ధి అవుతుంది. అందులో నెయ్యి దీపం విశేషంగా. తర్వాత వెండి ఇందులో చేర్చుంటాం.
దాని దానంతో వెళ్తే మనకి మానసికంగా రోగాలు ఏదంటే ఎప్పుడు మనసులో ఏదో ఒక తపన, ఏదో మానసికంగా చాలా బాధపడుతూ ఉంటాం, డిప్రెషన్లో ఉండడం, లేని ఊహించుకొని లేని దాన్ని ఉన్నట్టు ఉందాన్ని లేనట్టు ఊహించుకొని ఇలా డిప్రెషన్లో వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు. కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు అనుకోండి, వాళ్ళు వెండి దానం చేస్తారు. అంటే వెండికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు మనసు కారకుడు. మానసికంగా ఎవరు బాధపడుతూ ఉంటారో వాళ్ళు వెండిని దానం చేస్తూ వస్తారు. ఇక గోదానము, గోవుని దానం చేయాలని అంటే గోదానం విశేషంగా గోవుని దానం చేయించడానికి మనము దేవతా రుణాలు, పితృ రుణాలు, ఋషి రుణాలు చూడండి, దేవతా రుణ, పితృరుణ, ఋషి రుణాలు, వీటితో అంటే పితృదోషం అంటాను. ఎవరినో అల్పాయుష్లో తీర్పు వాళ్ళకి మోక్షం దొరకకపోతే, వాళ్ళు ఏదో సంకల్పం చేసి చేయకపోతే, తర్వాత పితృరుణం, దేవతా రుణం, దేవుణ్ణి రుణం తీర్చకపోతే, తర్వాత ఋషి రుణం, గురువుకి రుణం తీర్చకపోతే, వీటిలో గోదానం చేస్తే వీరన్ని దోషాలు వెళ్ళిపోతాయి. అందుకే పితృదోషాలు ఉన్నవాళ్ళు ఎక్కువ గోవుని పూజించాలి, గోదానం చేయాలని. తర్వాత కొబ్బరికాయని దానం చేసే దాని వల్ల ఇష్టార్థ సిద్ధి. ఇష్టార్థం అంటే మనం ఏదో సంకల్పం చేసుకొని దాన్ని దానం చేస్తే అది సిద్ధిస్తుంది. అందుకే ఎక్కువసారి నేను చూస్తూ ఉండండి, నాకేదో ఉద్యోగం లేదు ఇంకోటి లేదు అంటే నేను కొబ్బరికాయ చేతిలో పట్టుకుని ఇలా చేసి దానం ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే మీరు అనుకున్నది సిద్ధించడానికి కొబ్బరికాయలు దానం ఇస్తూ రావాలి. తర్వాత భూదానం చేసే దానివల్ల ఈశ్వర దర్శన. చూడండి, భూదానం దానం చేయడం వల్ల అంటే ఏదో భూదానం బ్రాహ్మణులకి ఇల్లు కట్టుకోవడానికి, లేదా ఒక ఆశ్రమానికి, ఒక మఠం కట్టడానికి, లేదా ఒక దేవాలయం కట్టడానికి, ఇలా ఏదైనా మనము భూమి దానం చేస్తే, లేదా ఒక పేద బ్రాహ్మణునికి భూదానం చేయాలి. అతను అక్కడ గృహం నిర్మించుకొని అతనిలో జీవించడం, లేదా ఆ భూమి నుంచి అతను లాభం పొందడం, ఇలా ఏదన్నా చేస్తే ఈశ్వరుడే దర్శనమిస్తాడంట. అంటే భూదానేన ఈశ్వర దర్శన, భూదానం చేస్తే ఈశ్వరుడే మనకి దర్శనమిస్తాడు. అంటే దేవతా దర్శనం మనం పొందవచ్చు. అందుకే దానాలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్క దానానికి కూడా ఒక్కొక్క విశేషం ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని తెలియజేస్తాను. ఓకే గురించి, మనకి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భర్త గురించి అండి. ఓకే అండి, మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. విజయ్ కుమార్, నక్షత్రం కృతికా నక్షత్రం అండి. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే తల్లి. నమస్కారం గురుజీ. కృతికా నక్షత్రము ఎన్నో పాదము? 4వ పాదం సార్. కృతికా నక్షత్రం 4వ పాదం, వృషభ రాశి. వృషభ రాశి. చెప్పండి తల్లి, ఏం ఉద్యోగం చేస్తారు మీ భర్త? సంవత్సరం నుంచి ఏ ఉద్యోగం లేదు స్వామి. ఓకే, ఇంతకు ముందు ఏం చేసేవారు? అంటే సెక్యూరిటీ జాబ్ చేసేవారు స్వామి. ఓకే. అయితే లాస్ట్ 1 year నుంచి ఈ ఎడమ భాగం మొత్తం నొప్పి గుంజడంతో దాని నుంచి ఓకే, ఆరోగ్య సమస్య వల్ల ఉద్యోగం దొరకట్లేదు స్వామి. ఓకే సరే తల్లి, మీరు ఎక్కువ ఏ దేవుని పూజిస్తారు? మా కులదైవం నరసింహస్వామి. నరసింహస్వామి. సరే తల్లి, దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉందా? ఉంది స్వామి, ఉంది. ఓకే సరే తల్లి, ఇతను ఎందుకంటే 3 రోజులకు ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళి రావాలి. అలా చూసుకోండి, ఆ 3 రోజులకు ఒకసారి, ప్రతి 3 రోజులకు ఒక రోజు దేవాలయానికి, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయాలి. 3 రోజులకు ఒక్కసారి, అలా 27 సార్లు చేయాలి. అంటే మీరు దాదాపు 100 రోజులు అవుతుంది. 3 రోజులకు ఒకసారి 27 సార్లు మీరు ఇలా చేసి, తర్వాత ఈ ఒక గోధుమ పిండితో పూరి మాదిరిగా గోధుమ పిండిని కలిపి దాన్ని నూనెలో వేసి దాన్ని పూరి మాదిరి చేసి దాన్ని చేపలకి వేస్తూ రావాలి. చేపలు కానీ చెరువుల్లో ఏదైనా జల జీవులకు, అంటే నీళ్ళల్లో ఉన్న జీవులకు ఆహారంగా దాన్ని వేయాలి. ఇలా ఆ 3 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ వస్తే త్వరలో అతని దేహంలో ఉన్న రోగ బాధలన్నీ దూరమయ్యి శక్తి వస్తుంది. ఈ కంప్లీట్ 3 months లోపే అతను మంచిగా మొదలు ఎలా ఉన్నాడో అలా అవుతాడు తల్లి. చిన్న పరిహారము కరెక్ట్గా తెలియచేశాను. దీన్ని కరెక్ట్గా మీరు చేసింది అయితే మళ్ళీ శుభవార్తలో మీకు కాల్ కలుస్తుంది తల్లి. మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండి తల్లి. నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి హైదరాబాద్ నుండి సంగీత గారు లైన్లో ఉన్నారు. నమస్కారం సంగీత గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. ఓకే అండి, మీ హస్బెండ్ పేరు? మురళీధర్ అండి. నక్షత్రం? నక్షత్రం తెలియదు. పర్లేదండి, ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? ఆయనకు 38 ఉంటుందండి ఇప్పుడు. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే తల్లి. నమస్తే గురుగారు.
చెప్పండి అమ్మా ఏం మా ఆయన పేరు మురళీధర్ అండి. ఓకే ఇది మాకు బిజినెస్ ఉందండి, బట్టల షాపు. అందులో ఎంత పెట్టినా మాకు ఏం కలిసి రావట్లేదు, మొత్తం లాస్ అవుతుంది. ఓకే తల్లి, మీకు ఇంకోటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బ్రదర్స్ కి అసలు కలిసి రావట్లేదు అనమాట. ఇల్లు ఉంది, నైరుతి వీడిపోతుందండి. ఓకే తల్లి, మీకు మీకు ఎంతమంది సంతానం? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. సరే తల్లి, జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఇప్పుడు బిజినెస్ బాగా జరిగితే మీకు అది ఒకటే దారి. సరే తల్లి, మంచిగా జాబ్ మంచిగా బిజినెస్ జరగని నేను దానికి పరిహారం తెలియచేస్తాను. ప్రతిరోజు రాత్రిపూట అంటే మీరు బిజినెస్ వైజ్ క్లోజ్ చేసుకొని వచ్చేటప్పుడు మినుములతో, నల్లటి మినుములు ఒక డబ్బాలో తెచ్చిపెట్టుకొని ప్రతిరోజు దానికి దృష్టి తీసి బయట పడేస్తూ రావాలి. ఇలా చేస్తూ వస్తే ఆకర్షణ శక్తి హెచ్చవుతుంది. తర్వాత మీరు ఒక 27 రోజులు ప్రతిరోజు ఉదయమునే 5:30 నుండి 6:30 లోపు ఈ ఒక మారేడు చెట్టు అంటే బిల్వ వృక్షానికి వెళ్ళి పూజించి రావాలి. పొద్దున్నే ఉదయం ఒక చిన్న బిందెలో నీళ్లు తీసుకెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక నెయ్యి దీపం వెలిగించి దానికి ఒక పసుపు దారం కట్టి పూజించుకొని రావాలి. అలా 27 రోజులు అయిన తర్వాత మీరు ఒక శివాలయంలో విశేషంగా రుద్రాభిషేకం చేయించండి. ఇలా చేస్తే మీ బిజినెస్ ఖచ్చితంగా మంచి అభివృద్ధి అవుతుంది, మీ భర్తకు మంచిదవుతుంది, కుటుంబంలో ప్రశాంతత వస్తుంది తల్లి. జాతకం అయితే చాలా బాగుంది, జాతకంలో ఎలాంటి దోషాలు లేదు. కానీ ప్రస్తుతం అతను ఒక జన్మజాతకంలో అతను నడుస్తున్న దశాభుక్తిల్లో అంటే విశేషంగా రాహుదశ నడుస్తుంది కాబట్టి రాహు అంతర్దశలో కుజభుక్తి నడుస్తుంది కాబట్టి ఆ ఒక జాతకంలో ఆర్థికంగా ఇబ్బందులు రావడం, మానసికంగా ఇబ్బందులు రావడం, తర్వాత కుటుంబంలో గొడవలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అతనికి వేరే కోపం కూడా ఎక్కువ తల్లి. దీన్ని కరెక్ట్గా చేయమని చెప్పండి. 27 రోజులు ఖచ్చితంగా మీకు బిజినెస్ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది, ఇంట్లో ప్రశాంతంగా జీవించచ్చు తల్లి. మంచిదవుతుందమ్మా. ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఉంటుంది. నమస్తే. విన్నారు కదండి, గురించి చెప్పినట్టు కనుక చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి, అలాగే మీ వ్యాపారం కూడా మంచి అభివృద్ధి పొందుతుంది. గురించి ప్రస్తుతం మన కిషోర్ గారు కావాలి నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం కిషోర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే అండి, మీ నక్షత్రం చెప్తారా? మకా నక్షత్రం మేడం. ఓకేనండి, గురూజీతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే గురూజీ. నమస్తే, చెప్పండి. మకా నక్షత్రం సింహరాశిలో జన్మించారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది, కానీ లైఫ్లో చాలా ఇబ్బందులు ఆల్రెడీ ఫేస్ చేశారు, మీ లైఫ్లో చేస్తూ ఉండారు కూడా. జాతకం అయితే చాలా రాజయోగులనే జన్మించారు. మీరు ఎక్కడ వెళ్ళినా మంచి పేరు, మంచి ప్రతిష్ట అన్నీ సంపాదించేస్తారు. అయితే ఆర్థికంగాను చాలా బాధలు వస్తూ ఉంటాయి. 3 సంవత్సరాలు ఇంకా అలాగే జరుగుతూ ఉంది. కానీ మీరేం బాధపడకండి, జీవితంలో ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్తారు. మంచి నేను దీనికి ఒక మార్గం చెప్తాను, అలా చేసుకోండి. మీ కులదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా మంచిదవుతుంది. మీరు 9 లోపు ఒక నంబర్ చెప్పండి. 49 లోపు ఒక నంబర్ చెప్పండి. 22. ఏ ఉద్యోగం చేస్తారు మీరు? నేను పాల వ్యాపారం చేస్తాను. ఓకే, చాలా మంచిది. చంద్రస్థానం చూపిస్తుంది ఇక్కడ. లిక్విడ్ ప్రోడక్ట్స్ చేస్తారని దాంట్లోనే అభివృద్ధి బాగా చెందుతారు. రుణాల సమస్యల నుంచి బయటికి రావాలి, మంచి స్థానానికి వెళ్ళాలి. మీరేం చేయాలంటే ప్రతి శనివారము శ్రీకృష్ణ దేవాలయం, ఎందుకంటే గోమాతలు శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనది. శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి ఈ పిల్లంగోవి మనం ఊతాం కదా, ఫ్లూట్, వాటిని ఒక 5-6 తీసుకెళ్ళి ఆ దేవాలయంకి వచ్చిన చిన్న పిల్లలకి ఇస్తూ రావాలి. ఇలా ఒక 16 వారాలు చేస్తూ ఉండండి. అలాగే ప్రతి సోమవారం సాయంత్రము ఏదైనా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావాలి. ఈ 2 చేసేదాని వల్ల ఇది కుబేర తంత్రము అంటాము. శ్రీకృష్ణుడు కూడా మీకు అనుగ్రహంతో మీ పాల వ్యాపారం మంచిగా జరుగుతుంది, కుబేరుడు కూడా మీకు వశం అవుతాడు. దీనివల్ల బిజినెస్ వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు వ్యాపారం డెవలప్మెంట్ అవుతేనే కదా మీరు రుణాలు బాధించి బయటికి రావడానికి. ఇది చేస్తూ వస్తే ఆటోమేటిక్గా వ్యాపారం డెవలప్మెంట్ అవుతుంది, వేరే ఇంకేం అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఈ నవంబర్ తర్వాత అర్ధమాష్టమ శని వేరే ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆంజనేయ స్వామి దండకం కానీ, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస్ కానీ, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేస్తూ వస్తే తర్వాత మీకు ఆరోగ్యంలో కూడా మంచిగా ఉంటుంది, ఇంకా మరింత బిజినెస్ జరుగుతుంది, మంచిదవుతుంది. ఎప్పుడు ఆ కులదైవ అనుగ్రహం మీపై ఉంది. నమస్తే.
విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకున్న రుణ బాధలు త్వరలోనే తొలగిపోతాయి. అలాగే మీకు ఇంకేవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా త్వరలోనే తొలగిపోతాయి. అయితే గురుజీ, దానాల గురించి మీరు ఇందాక మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈ రోజు మీరు కొన్ని దానాల గురించి ఆల్రెడీ చెప్పారు. ఇక ఏ దానం గురించి ఇప్పుడు మీరు మాకు చెప్పబోతున్నారు? చూడండి, ఇప్పుడు జలదానేన ఎంతో మందికి ఎక్కువగా ఈ జలదానం చేసే నీరు దానం ఇచ్చే దానివల్ల ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండేవారు, తర్వాత రక్తశుద్ధి లేకుండా ఉండేవారు, ఇలాంటి ఆరోగ్య సమస్యలకి విశేషంగా జలదానం చేయాలి అని చెప్తుంది. ఇక కొందరు వేరేగా అంటే నూనెలు ఏదైనా దేవాలయంలో దీపానికి నూనె దానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. అంటే ఈ పిత్రాజిత ఆస్తులు కలహాలు, అన్నాతమ్ముళ్ళ కలహాలు, లేక బంధు బాంధవుల కలహాలు, ఇలాంటి కలహాలు తగ్గడానికి విశేషంగా మనము నూనెను దానం చేయాలి. ఆ దానం చేస్తే అంటే దేవాలయంలో వెలిగిస్తారు, లేదా బ్రాహ్మణునికి చేస్తే అతను వంటకన ఉపయోగించుకొని ఏదైనా చేసుకొని మనం దానం ఇవ్వాలి. అలా చేయడం వల్ల మంచిది. ఇక గోధుమల దానము అంటాం చూడడం, సూర్యునికి సంబంధించింది గోధుమల దానం. సూర్యం సౌర్యంచ మంచి పేరు ప్రతిష్ట సంపాదన చేయడానికి గోధుమల ధాన్యము ఇవ్వాలి. తర్వాత కుజదోష నివారణానికి, తర్వాత ఆర్థికంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మంచి బిజినెస్ జరగడానికి విశేషంగా వాళ్ళు ఈ ఒక కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇస్తూ రావాలి. తర్వాత విశేషంగా మనము ఈ పెసులు అంటాం కదా, వాటి దానం ఇచ్చే దానివల్ల మంచి ఆలోచించే శక్తిలో మంచిగా మతిమరుపు వెళ్ళిపోతుంది. తర్వాత మంచి ఎడ్యుకేషన్ బాగా సంపాదన అంటే సరస్వతిని వశం చేసుకోవచ్చు అనే దానివల్ల దీన్ని దానం ఇవ్వచ్చు. తర్వాత శనగలు దానం ఇచ్చే దానివల్ల గురుబలం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే గురుగ్రహకి ధాన్యము శనగలు, దాన్ని ఇస్తూ ఉంటే గురుబలం మనకి ప్రాప్తిస్తుంది. తర్వాత ఈ అనమలు అంటాం, ఈ అనమలని దానం ఇచ్చే దానివల్ల విశేషంగా శుక్రుడు ప్రాప్తిస్తాడు. అంటే ప్రీతి, ఇప్పుడు ఎంతో మంది భార్యాభర్తల్లో ఒకరికొకరు గొడవ ఉంటుంది, ఎక్కువ ప్రేమలు ఉండవు, తర్వాత ఎవరినో ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళు చాలా విసిగిస్తూ ఉంటారు. ఇలాంటి దోషాలు ఉండేవాళ్ళు విశేషంగా మనకి ప్రీతి విశ్వాసాలు జనాలతో పంచుకోవాలి, లేక అందరూ మనల్ని ప్రేమగా చూడాలి, అందరూ మనం ఇష్టపడాలి అనే వాళ్ళు అనమల్ని దానం ఇస్తూ రావాలి. తర్వాత శని అంటే విశేషంగా నువ్వుల దానం ఇచ్చే వల్ల మనకి శని దోషం నివృత్తి. ఇలా నవగ్రహాలకి నవవిధవాద ధాన్యాలు ఉన్నాయి. విశేషంగా ఈ జలదానము, భూదానము, గోదానము ఇలాంటివి ఎక్కువ ఫలాలు లభిస్తాయి. దానికి ఒక్కొక్క దానంకి ఒక్కొక్క విశేషం, దానికే అయిన విశేషాలు ఉంటాయి. ఆ సమయానికి దానికి సందర్భానికి బట్టి మనం ఆ దానం చేస్తే అలాంటిది మనకు ఉపయోగం అవుతుంది. ఓకే గురుజీ, మనకి ప్రస్తుతం మరొక కాలర్ పద్మ గారు హైదరాబాద్ నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం పద్మ గారు. నమస్కారం గారు గురుగారు, పాదాన్ని వందలనండి. నమస్తే తల్లి. గురుగారు, నా పేరు పద్మనండి. మా వారి పేరు నాగభూషణము, కానీ అందరు నాగేష్ అని పిలుస్తారు. సరే తల్లి. మాకు 22 సంవత్సరాలు అయిందండి, సంతానం లేదు. మా వారు 7 ఏళ్ల కింద పైన లిఫ్ట్ నుంచి 4th ఫ్లోర్ నుంచి కింద పడ్డాడండి. దేవుని దయ వల్ల ప్రాణానికి ఏం ఆపద కలగలేదు, కానీ కొద్దిగా లెఫ్ట్ సైడ్ భాగం చాలా ప్రాబ్లం ఇస్తుంది ఈ మధ్య. దేవుని దయ వల్ల అయితే ఇప్పటికి బాగానే ఉన్నాం, ఆర్థిక స్థితి కొద్ది పర్వాలేదు. సంతాన యోగం లేదు, మస్తు కష్టాలు పడ్డాము. ఇప్పుడు కొద్ది పర్వాలేదు దేవుని దయ వల్ల. కానీ ముందు ఫ్యూచర్ మాదేంది, ఇలాగనే మంచిగా ఉంటామా, ఎట్లా మా వారి ఆరోగ్యము? సరే తల్లి, మీరు డాక్టర్ దగ్గర చూపించారా తల్లి? మాకు సంతాన యోగం, సంతాన గురించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇలా జరిగిందా? చాలా చేశాం సార్, అన్ని చేశారు. డాక్టర్ కూడా అన్నారు ఇక అమ్మ దేవుని దయ అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పారండి. ఓకే తల్లి, ఇప్పుడు మీ భర్తకి ఎన్ని సంవత్సరాలు? మా భర్త ఇప్పుడు 46 ఉంటాడండి, నేను 40 ఉంటానండి. ఓకే సరే తల్లి, ఖచ్చితంగా మీరేం బాధపడకండి. 100% నేను మీకు షోర్ ఇస్తున్నాను, మీకు సంతాన యోగం ఉంది. ఎందుకంటే రమణ శాస్త్రంలో విశేషంగా చూపిస్తుంది యోగం ఉంది అంటే అది అవునే అవుతుందని. ఎప్పుడైనా సరే లేట్ కావచ్చు, అవునే అవుతుంది. కానీ ఆ సంతానాన్ని ఎందుకు మనకు అవుతా లేదు అంటే దానికి పితృశాపాలు ఉంటాయి. పితృశాపాలు ఉంటే వంశం అభివృద్ధి కాదు, సంతాన యోగం వదలదు. గురు శాపం ఉన్నా అలాగే జరుగుతుంది. ఈ దేవతా రుణ, పితృ రుణ, తర్వాత గురు రుణాలు, ఈ రుణాలకు ఏదైనా అతను పూర్వజన్మలో చేసుకోవచ్చుంటే వాళ్ళకి సంతాన యోగం ఉండదు అని. దానికి సంబంధించి మీరు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు లభిస్తుంది తల్లి. సంతాన యోగం అయితే ఖచ్చితంగా మీకుంది, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక వ్రతం చెప్తాను, అది కరెక్ట్గా మీరు చేయండి. మీ కులదైవం ఎవరమ్మా?
వీరభద్ర స్వామి అండి. వీరభద్రస్వామి. ఓకే తల్లి, మీరు ఒక 64 రోజులు ప్రతిరోజు ఉదయమనే 5:30 నుండి 6:30 లోపు 64 రోజులు ఒక పాలలో, పచ్చి పాలలో ఒక 100 గ్రామ్స్ పచ్చి పాలలో 100 ml పచ్చి పాలలో ఒక 2 టీ స్పూన్లు తేనె కలిపి దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టుకి పోయాలి. రాగి చెట్టుకు పోసి ఒక 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 64 రోజులు చేయాలి. ఈ 64 రోజులు పరిశుభ్రంగా బ్రహ్మచారిత్వంతో తడి బట్టలతో ఉదయమే వెళ్ళి చేయాలి. ఇలా కరెక్ట్గా 64 రోజులు చేసేస్తే మీ జన్మజాతకంలో ఉన్న దోషం వెళ్ళిపోతుంది. తర్వాత మీ భర్త చేతిలో ప్రతి గురువారం అంటే ఆరోగ్యానికి మరియు గురు దోషం వెళ్ళడానికి గురువారం నెయ్యి కాస్త తీసుకెళ్లి దేవాలయంలో దీపం వెలగడానికైనా దానమీని, లేక నెయ్యి దీపం అయినా అక్కడ వెలిగించి రావాలి. గురువారం 16 వారాలు మీరిద్దరు దీన్ని చేసుకోవాలి. గురు దేవాలయం అంటే దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మన్, ఇలా ఏదైనా గురుదేవాలయం. ఈ వ్యాధి గురుదేవాలు లేకపోతే నవగ్రహాల్లో గురుగ్రహం బృహస్పతి గ్రహం ఉంటుంది, అక్కడ వెళ్ళి చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఒక్కసారి ఈ కుంభకోణంలో విశేషంగా ఆలంగూడి అని దేవాలయం, ఆలంగూడి అనే ఒక గ్రామంలో బృహస్పతి దేవాలయం ఉంది. అక్కడ వెళ్ళి ఆ బృహస్పతి దేవాలయంలో నేతి దీపం వెలిగించి వచ్చేస్తే ఖచ్చితంగా మీకు సంతాన యోగం వచ్చినట్టే తల్లి. మీరు ఇంకేం బాధపడకండి. మీ భర్త ఎన్నో కొడుకు మీ మావయ్య గారికి? మా మామయ్య గారికి 2వ కొడుకు అండి. ఇతని కన్నా తమ్ముళ్ళు ఉన్నారా? లేదండి, అన్నయ్య ఉంది, అక్క ఉంది. ఓకే సరే తల్లి. అన్నయ్యకి మగపిల్లలు ఉన్నారా? ఆ బాబు మా దగ్గర ఉంటాడండి. వాళ్ళకి కూడా 14 సంవత్సరాల పాప తర్వాత బాబు పుట్టాడండి. ఎందుకంటే సుతక్షేమం చూపిస్తుంది ఇక్కడ, వంశమే లాస్ట్ అవ్వాలని. అందుకే మీరు మావయ్య గారు ఉన్నారా? మామయ్య గారు లేరండి, చాలా చిన్న ఉన్నప్పుడు చనిపోయారు. అదే తల్లి, చూడండి, చిన్న వయసులో ఎవరైనా చనిపోతే వాళ్ళకి మోక్షం దొరకకపోతే సుతక్షయం అంటే వంశం రాదు, పిల్లలు పుట్టరు, జన్మించరు అని. దీనికి నారాయణ బలి లేక పితృ సంస్కారము అని చేస్తారు. దాన్ని కరెక్ట్గా కనుక్కొని దాన్ని ఒక మంచి చోటు దాన్ని చేయించండి. ఖచ్చితంగా మీకు సంతాన యోగం ఉంది, అది లభిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ దేవుడితో కూడా నేను వేడుకుంటున్నాను. శీఘ్రమేవ పుత్రపుత్రికా ప్రాప్తిరస్తు అని. మంచిదవుతుంది తల్లి, నేను చెప్పించేయండి. నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి మధుబాల గారు విజయనగరం నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం మధుబాల గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. ఓకే అండి, మీ బాబు పేరు? ప్రశాంత్ కుమార్ అండి. ఓకే, తన నక్షత్రం? హస్త అండి. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి తల్లి. అండి, మా బాబు కోసం అని అడుగుదామని ఫోన్ చేశానండి. ఏం చదువుతున్నాడు బాబు? బాబు MBA చేస్తాడండి, ట్యాప్ నేర్చుకున్నాడు. ఓకే, జాబ్ చేస్తున్నాడా? లేదండి, జాబ్ కోసమే ట్రై చేస్తున్నాడు. తనకి వచ్చిన అవకాశాలన్నీ పోతున్నాయి. ఓకే, MBA కంప్లీట్ చేసి ఎన్ని రోజులు అయింది? 1 year అయిందండి. 1 year నుంచి జాబ్ సర్చింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడేమో అదేంటి ట్యాప్ నేర్చుకున్నాడండి మొన్న. ఓకే, రీసెంట్ గా అయిపోయింది. ఇప్పుడు ట్రై చేస్తున్నాడు అన్నమాట. ఓకే, త్వరగా మంచి ఉద్యోగం కావాలి, తర్వాత మంచి అమ్మాయి కావాలి. మంచి అమ్మాయి తర్వాత ముందు జాబ్ వస్తే అంతే కదా తల్లి. ఇక ఇంకేముంది జీవితంలో? ఉద్యోగము, తర్వాత దాంపత్యము, తర్వాత పిల్లలు, తర్వాత సంసారము, అంతే కదా జీవితంలో ఉండేది. అంతే, నెక్స్ట్ ఒకటే. మంచి ఉద్యోగం రావడానికి ఇక 27 రోజులు తల్లి. ఉదయం 5:30 నుండి 6:30 లోపు చేతిలో కొబ్బరికాయ పట్టుకొని నవగ్రహాల ప్రదక్షిణ 9 క్లాక్ వైజ్ అంటే కుడి చుట్టూలు 9 సార్లు తిరగాలి, చుట్టాలి. తర్వాత ఎడం వైపు 2 సార్లు చుట్టాలి. అంటే కుడివైపు 9 ప్రదక్షిణలు, ఎడం వైపు 2 ప్రదక్షిణలు. ఇలా కరెక్ట్గా మీరు 27 రోజులు చేసి ప్రతిరోజు కొబ్బరికాయని చేతిలో పట్టుకొని చేసి ఆ కొబ్బరికాయని దేవాలయంలో ఉన్న స్వామివారికి దానం ఇచ్చేయాలి. ఇలా కరెక్ట్గా 27 రోజులు చూస్తే ఇది ముగిసేలోపే 28-9 రోజుల్లోపే ఇతనికి ఉద్యోగం వచ్చేస్తుంది తల్లి. ఖచ్చితంగా వస్తుంది. దీన్ని కరెక్ట్గా చేయండి. జాతకం బాగుంది, జీవితం బాగుంది, ముందరికి మంచి యోగాలు ఇంకా కలిసి వస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులతో మీ కులదైవ అనుగ్రహం కూడా ఉంటుంది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీ అబ్బాయికి త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. గురుజీ ప్రస్తుతం మనకి అంతర్వేది నుండి స్వరాజ్యం గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం స్వరాజ్యం గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం తెలియదమ్మా, పేరు స్వరాజ్యం, అంతర్వేదిలో పుట్టాను. ఓకేనండి, మీకు వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా? 45 అండి. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. గురువు గారు నమస్కారం అండి. బాబు మీకోసం కళ్ళకాయలు కచ్చినా చూస్తున్నానండి. నేను చాలా కష్టాల్లో ఉన్నానండి.
సరే తల్లి, బాధపడకండి, మంచిది అవుతుంది. ఏం పని చేస్తారు మీరు? నేను ఏం చేయనండి, ఇంట్లోనే ఉంటానండి. ఓకే. నా భర్త చనిపోయారండి, ఒక 5 సంవత్సరాలు అయిందండి. నా చిన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడండి. పెద్ద బాబు పెళ్లి అయిందండి, రాజమండ్రిలో ఉంటాడండి, ఉద్యోగం చేసుకుంటున్నాడండి. ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటున్నారు తల్లి? పెద్ద బాబు వచ్చి చూసుకుని వెళ్తా ఉంటాడండి. పెద్ద కోళ్ళు కూడా చదువుకుంటుందండి, ఉద్యోగం చేస్తానని. ఓకే. నాకు ఇప్పుడు ఆరోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉందండి. మోకాలు ఎడంకాలు పనిచేయట్లేదండి, బాగా నొప్పి ఎక్కువగా ఉందండి. ఆపరేషన్ పడద్దు అంటున్నారు, 2-3 లక్షలు అవుద్ది అంటున్నారు. కానీ నాకు భయం వేస్తుందండి ఆపరేషన్ జోలికి వెళ్తాకి. నిందలండి, అసలు అమ్మగారి తరపు నుంచి కానీ అత్తోరి తరపు నుంచి కానీ నాకు ఏ విధమైన సపోర్ట్ లేదండి. అన్ని లేనిపోయి ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి పెళ్లికి వెళ్ళినా వాళ్ళ ఇళ్ళలో ఏమన్నా పోతే కూడా ఈవిడే తీసేసిందని నిన్న ఉంటారండి. ఇవన్నీ చాలా భరాయించానండి. ఏం బాధపడకండి, ఎవరి సపోర్ట్ లేదండి. ఏమి బాధపడకండి. అన్నయ్య బంగారం పట్టుకెళ్ళి తీసేసుకుని నువ్వు ఎప్పుడు ఇచ్చావు సాక్ష్యం పట్టుకురా అని చెప్పి సూత్రాలు పొంది ఈయన ఉండగానే పట్టుకెళ్ళిపోయాడండి. అడిగితే దెబ్బలాట్లో గొడవలు కొట్టడానికి వచ్చాడండి. అయ్యో చెల్లమ్మది బంగారు సొమ్ములు ఇలాంటివి పుట్టింటి వారు తీసుకెళ్తే వాళ్ళు మంచిది కాదు తల్లి, వాళ్ళ లైఫ్లో అంతే. ఇక మన చెల్లికి ఆడపడుచులది ఏదైనా వస్తువులు మనం తెచ్చుకుంటే అది వాళ్ళకి తిరిగి ఇవ్వకపోతే వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం అభివృద్ధి కాదు. తెలుసుకోవాలి, ఎవరే కుటుంబంలో కానీ ఈరోజు మీ నుంచి 100 మందికి ఉపయోగం కావాలి. ఇది ఆడపిల్లలకు మనం ఇచ్చిన దాన్ని ఏదైనా తిరిగి తెచ్చుకొని దాన్ని అమ్ముకొనేసి తర్వాత ఇవ్వకపోతే దాని గురించి బాధపడుతూ ఉంటే చెల్లెమ్మ కావచ్చు, అక్క కావచ్చు, మన ఇంటి నుంచి బయటపోయిన అమ్మాయిలు ఏదైనా వాళ్ళు గొడవలతో వాళ్ళు ఏడుస్తూ ఉంటే కళ్ళు నీళ్లు పెడుతూ ఉంటే ఖచ్చితంగా జీవితంలో వీళ్ళు ఉద్ధారపం కారు. అంటే లైఫ్లో వాళ్ళు పోయారు అంతే. ఎందుకంటే దాన్నే శాపము అంటారు. స్త్రీ శాపము అంటే ఇంతే. ఎంతోమంది తెలియదు, ఇలా చేస్తూ ఉంటారు. చెల్లమ్మదో ఏమో కష్టానికి ఏం తీసుకోవడం, తర్వాత అడిగితే గొడవలు చేసేయడం. ఎందుకు ఇవ్వాలి, మీకుంది కదా అలా. పాపం ఈమెకు తాను ఎవరున్నారు, భర్త లేదు, పిల్లలంతా దూరం ఉన్నారు. జవాబుదారీ ఉండేది రోజులు ఉండాలి తల్లి. మీరేం బాధపడకమ్మా, నేను మీకు చెప్తాను మీరేం చేయాలని. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 లోపు కాలభైరవ అష్టకాన్ని రోజుకి 7 సార్లు, రోజుకి 7 సార్లు ఇలా 23 రోజులు, రోజుకి 7 సార్లు 23 రోజులు ప్రతిరోజు దాన్ని మీరు జపం చేస్తూ రండి. అంటే పారాయణ చేస్తూ రండి ఉదయం 5:30 నుండి 6:30 లోపు. సాయంత్రము గుమ్మం బయట ఒక చిన్న ప్రమిదలో వేప నూనె పోసి దీపం వెలిగించండి. అంటే నాకు నిందలు రాకూడదు, నన్ను ఎవరు నా పైన అపవాదాలు రాకూడదు అని తెలుసుకొని దీపం వెలిగించి నేను ఇచ్చిన డబ్బు తర్వాత నాకు ఇచ్చింది నాకు ఇంత తిరిగి రావాలి అని తెలుసుకొని దీపం వెలిగిస్తూ రా తల్లి. ఇలా కరెక్ట్గా మీరు రోజు వెలిగించేస్తే 3 మాసాలు, ఇది అయిన 3 మాసాల్లో మీ సొమ్ము మీ డబ్బు మీకు వస్తుంది. అందరూ ప్రేమతో మిమ్మల్ని చూసుకుంటారు తల్లి. నాకు బాధేస్తుంది, కానీ ప్రపంచంలో వెనక ముందా ఎవరు లేదు, వీళ్ళకి సపోర్ట్ లేదు అంటే అందరూ కూడా ఎలా కావాలనో అలా వాడుకొనేస్తారు తల్లి జనాల్ని. అందుకే భగవంతుడు సపోర్ట్ కావాలి, గురువు సపోర్ట్ కావాలి, కుటుంబ సపోర్ట్ కావాలి. జీవితంలో ఎవరైనా మన బాధ్యత తీసుకోవాలని ఒకరుంటే ఇలాంటివి జరగవు. అందుకే భగవంతుడు ఎప్పుడు మనము ప్రతి ఒక్కరితో మంచిగా అందరితో సపోర్ట్ తీసుకొని జీవనం చేయాలి అనేది. సరే తల్లి, మీ జీవితంలో మంచిది కానీ ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఆరోగ్యంతో కూడా మీకు సరిపోవాలని నేను చెప్తున్నాను. డెఫినెట్ మీరు 25 రోజులు చేస్తే ఆరోగ్యంలో ప్రగతి మరియు ఈ ఆర్థిక సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి తల్లి. మంచిదవుతుంది తల్లి. నమస్తే అమ్మ. గురుజీ, ప్రస్తుతం మనకి విజయవాడ నుండి కుమారి గారు లైన్లో ఉన్నారు. నమస్కారం కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే అండి, మీ బాబు పేరు? కిరణ్ బాబు అండి. ఓకే, ఆ నక్షత్రం? బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 ఓకే 11 ఓకే 1991 అండి. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలు వందనాలు గురుగారు. నమస్తే తల్లి, చెప్పండి తల్లి. బాబుది ధనిష్ట నక్షత్రంలో జన్మించారు. ధనిష్ట నక్షత్రం మకర రాశిలో జన్మించారు తల్లి. అవును గురువు గారు. ధనిష్ట నక్షత్రం మకర రాశి, జాతకం బాగుంది. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ అయిపోయింది గురువు గారు, ఇప్పుడు ఎంటెక్ కట్టాడు. ఓకే, ఎంటెక్ చేయమని చెప్పండి తల్లి. కాస్త బద్ధకం ఎక్కువ. అవును గురువు ఆ బద్ధకం తగ్గించుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళొచ్చు. మనం ఎప్పుడే కానీ ఎడ్యుకేషన్ ఇష్టపడి చదవాలి, కష్టపడి కాదు. కష్టపడి చదివితే అది
ఉద్యోగం చేసినట్టు ఉంటుంది అంతే. అదే ఇష్టపడి చదివితే ఖచ్చితంగా జీవితంలో మరీ మంచి మంచి స్థానానికి వెళ్తూ ఉండొచ్చు. ఇతను కష్టపడి చేస్తున్నాడు అంతే, ఇష్టపడి చేయటంలే, ఏదో చేయాలి, ఎడ్యుకేషన్ కావాలి అంతే. అతను కరెక్ట్గా చేస్తే మంచి స్టూడెంట్ తల్లి, మంచి బుద్ధులు ఉన్నాయి. వేరే వాళ్ళకి ఎవరికి అపకారం అన్ను చేయడు, మోసం చేయడు. అయితే కోపం ఎక్కువ, బద్ధకం చాలా, ఇంతే. ఎవరేం అడ్వైస్ చేయకూడదు. ఇలా బాగుంది తల్లి. ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? బాబు జాబ్ కూడా ప్రిపేర్ అవుతున్నారండి, బ్యాంకులో అవి రాస్తున్నాడు. ఓకే, మరి అవి ఏమన్నా వస్తాయా గురువు గారు? బాబు గురించి ఉద్యోగం కావాలి. 9 లోపు ఒక నంబర్ చెప్పండి తల్లి. 9లో బాబు లక్కీ నెంబర్ వచ్చి 8 గురువు. ఆ లక్కీ నెంబర్ నాకు తెలుసు, మీరు చెప్పండి. మీకు మనసుకి ఏ నంబర్ వస్తే అది చెప్పండి. నాకు 5 గురువు గారు. సరే తల్లి, ఖచ్చితంగా అబ్బాయికి జాబ్ కలిసి వస్తుంది. నేను నంబర్ ఎందుకు అడగంటే ప్రశ్నాకుండలి అంటే ప్రశ్న శాస్త్రం అని. మీ నంబర్ చెప్తే ఇప్పుడు నా హోరా శాస్త్రం చూసి నేను తెలియచేస్తున్నాను. ఖచ్చితంగా మీకు మీ అబ్బాయికి ఒక ఏది ఎగ్జామ్స్ రాస్తున్నాడో ఆ దాంట్లో ఉద్యోగం కలిసి వస్తుంది. కరెక్ట్గా రాయమని చెప్పండి, డెఫినెట్లీ క్లిక్ అవుతుంది. కానీ ఆ ఉద్యోగంలో మంచి స్థానం లభించడానికి గురు అనుగ్రహం కావాలి. అందువలన శనగలతో చేసిన ఏదైనా తీయని ప్రసాదం, ఈ లడ్డు కావచ్చు, మైసూర్ పాక్ కావచ్చు, ఇలాంటి ఏదైనా శనగపిండితో శనగలతో చేసిన విశేషమైన తీయనైన ప్రసాదాన్ని గురువారం దేవాలయంలో భక్తులకు కానీ భిక్షకులు కానీ పంచిపెడుతూ రావాలి. ఇలా 16 వారాలు చేసేస్తే ఖచ్చితంగా 16 లోపనే మంచి ఉద్యోగ స్థానం లభిస్తుంది. మంచిదవుతుందమ్మా. ఎప్పుడు గురుగారు ఆశీస్సులతో మీ కులదైవ ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీ అబ్బాయికి త్వరలోనే ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది. గురుజీ ప్రస్తుతం మనకి విజయ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం చెప్తారా? మేడం నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/1982 మేడం. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. గురువు గారు, నాకు ఉద్యోగం లేదు గురువు గారు. ఓకే, మీరు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. వృషభ రాశి. రోహిణీ నక్షత్రం వృషభ రాశి జన్మించినది శనివారం రోజు. చెప్పండి, ఉద్యోగం గురించి అడుగుతున్నారు. స్వామి, ఉద్యోగం గురించి నేను చాలా తిప్పలు పడుతున్నాను స్వామీజీ. ఉద్యోగం లేక ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాను స్వామీజీ. దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగలేదు. ప్లస్ ఉద్యోగం నాకు లేదు స్వామి. అన్ని ఉన్నాయి కానీ నాకు ఉద్యోగ ఆకలి ఎక్కువ స్వామి. ఉద్యోగం ఆకలి ఎక్కువ స్వామి. ఏం చదువుకున్నారు మీరు? స్వామీజీ నేను ఇంటర్ చేశాను స్వామీజీ. ఏం ఉద్యోగం దొరకలేదు. సొంతంగా ఏదైనా బిజినెస్ అయినా ట్రై చేయాల్సి ఉంటుంది. లేదు స్వామి, ఆర్థిక స్తోమత లేదు. ఓకే, రైట్. ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఉద్యోగం దొరకాలని నేను నాకు ఉద్యోగం ఆకలి ఎక్కువ స్వామి. నాకు ఉద్యోగం గురించి నేను చాలా బాధపడుతున్నాను స్వామీజీ. డెఫినెట్లీ దొరుకుతుందండి. ఇప్పుడు ఉద్యోగంలో అవగాహన ఉండాలి. మన ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకి దొరికేస్తుంది. ఉద్యోగమే చేయకుండా ఉన్నాడు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు ఉద్యోగం కావాలి అంటున్నారు కానీ దొరకలేదు. అదే కర్మ, ఏదో కర్మ అడ్డొచ్చింటుంది. నోటి వరకు వస్తుంది స్వామి, చేజారిపోతుంది స్వామి. అదే దాని కర్మ, మనకి తెలియని కర్మ మన వెంటాడుతూ ఉంటే మనకి ఉద్యోగాలు ఇలాంటివి ఏదో ఆపేస్తూ ఉంటాయి. ఆ కర్మ వెళ్ళడానికి నేను పరిహారం చెప్తాను. అలాగే మీకు డైజెషన్ ప్రాబ్లమ్, స్టమక్ రిలేటెడ్ మేజర్ ప్రాబ్లం వస్తుంది. స్టమక్ కిడ్నీ స్టోను, గ్లాల్బెటర్ స్టోను, లేక ఇది డైజెషన్ ప్రాబ్లం, ఇలాంటిది ఏదైనా మేజర్ ప్రాబ్లం రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం గురించి. అంతకుమించి వేరే ఇంకేం ప్రాబ్లం రాదు. మీరు విశేషంగా ఒక ఉద్యోగం కోసము ప్రతి మంగళవారం ఉదయం 5:30 నుండి 6:30 లోపు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని 18 ప్రదక్షిణలు వేసి నువ్వుల ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావాలి. ఇలా 16 వారాలు చేసేస్తే ఖచ్చితంగా మీకు ఇది కంప్లీట్ అయ్యే లోపలనే ఉత్తమ ఉద్యోగంలో మీరు ఉంటారు. ఇది సత్యం. నేను కూడా ఆశీర్వాదం చేస్తున్నాను. ఆ దేవి అనుగ్రహం, ఆ రాహుగ్రహ అనుగ్రహం మీపై ఉండే రోజులు మీకు మంచిదే జరుగుతుంది. ఇప్పుడు మీకు జరిగినట్టే ఉద్యోగం వచ్చినట్టే దీన్ని చేయండి, మంచిదవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీకు త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే గురుజీ ఇందాక దానాల గురించి చెప్తున్నప్పుడు నువ్వులు దానం ఇవ్వమని చెప్పారు. అయితే చాలామంది నువ్వులు దానం తీసుకోరు కదా, అలాంటప్పుడు అంటే అది ఏదో కర్మ వాళ్ళకి వస్తుంది అనుకుంటుంటారు. కాబట్టి అలా నూనె నువ్వులు దానం తీసుకున్నప్పుడు ఏ రకంగా దానం తీసుకోవాలి? తీసుకోరు అంటే వాళ్ళు ఎవరు తీసుకోరు అనేదానికి? బ్రాహ్మణుడు అంటే దేవుడితో సమానము. మనం భగవంతుని దగ్గర మన కష్టాలు చెప్పుకుంటాం, భగవంతుడు మాట్లాడలేడు. కానీ అదే ఆ భగవంతుని సదా సేవ చేస్తున్న బ్రాహ్మణుడు, అర్చకుడు, అతను దేవుడితో సమానం. అతనితో మనం ఏదైనా చెప్పుకుంటే దేవుడికి చెప్తాడని. తర్వాత మనం ఏదైనా దానం ఇస్తే ఎప్పుడు భగవంతుని సేవ అనాది కాలంలో, పాతకాలం ఇంకా వచ్చింది. రాజమహారాజు కాలంలో
మొదలు ఈ పంటలు అంతా పండితే దేవుడు ధాన్యము మా అని చెప్పి కాస్త ధాన్యం తీసుకెళ్ళి ఆ దేవాలయంలో ఎవరు పురోహితులు ఉంటారో, స్వామివారిని అర్చించే అర్చకులు ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవారు. అంటే అది కూడా దానమే కదా. అది మాత్రం పుచ్చుకుంటారు, డబ్బులు ఇస్తే పుచ్చుకుంటారు, నువ్వులు ఎందుకు పుచ్చుకోకూడదు? అంటే వాళ్ళ కర్మ మనకు వస్తుంది, కానీ వాళ్ళు జరిగే దోషం మనకు జరిగిపోతుంది అనేది అబద్ధం. అంటే పరివర్తనం అయిపోతుంది. మనం నువ్వులు శని దోషానికి వాళ్ళు దానం ఇచ్చామంటే దాని ఇతను ఇలా తీసుకుంటూ ఉన్నట్టే పరివర్తన. అంటే వాళ్ళ కర్మ వచ్చేస్తుంది ఇతనికి, కానీ వాళ్ళకి జరిగిపోయే అనాహుతాలు వీళ్ళకి జరగవు తల్లి. అది అబద్ధం. ఎందుకంటే ఇతను దేవుడితో సమానం. అర్థమైంది కదా? ఒక బ్రాహ్మణుడు దేవుడితో సమానం. అందుకే అతను ఎలాంటి వాడైనా ఏమి తప్పులు చేసినా అతని కర్మ ఏమున్నా మనం ఏమంటాము? స్వామి, అయ్యా, పరమేశ్వర, అతని గురువు గారు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడతాం. ఎందుకు చెప్పండి? అతని స్థానం అలాంటిది. ఎందుకంటే ప్రతిరోజు భగవంతుని అర్చిస్తే మీరందరూ బాగుండాలి అని అతను పూజిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం దాన ధర్మాలు చేస్తాం. వాళ్ళు తీసుకోము అనేస్తే తీసుకున్నట్టే అది. మీరు అక్కడ పెట్టేళ్ళండి అంటే అది అతను చేరినట్టే అది. నేను తీసుకోను అనేస్తే కూడా ఇంకా అది కర్మ చుట్టుకుంటుంది అతనికి. బ్రాహ్మణులకు మీరు నువ్వుల నూనె దానం ఇవ్వచ్చు, నువ్వులు కూడా దానం ఇవ్వచ్చు. దాన్ని తీసుకోను అని ఏదైనా అనేస్తే మీరేం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి గోమాతకి తినబెట్టేయండి. గోమాతకి ఎక్కువ తినబెట్టండి. ఎందుకంటే అది కూడా గర్భంతో ఉన్న గోమాతకి తినబెట్టకూడదు, అది తెలుసుకోవాలి. లేదా అది కాలేదా, ఈ నువ్వులు తర్వాత బెల్లం బాగా పుడి కొట్టి దాన్ని కలపండి. ఏదైనా చెరువులో చేపలు, చాలా నీళ్లలో జీవించే ఎన్నో ఉన్నాయి జలరాశులు, వాటికి తీసుకెళ్లి వేసేస్తే అవి తాంబేళిలు, తాబెల అలాంటివి అవి భుజిస్తాయన్నమాట. అది కూడా మహావిష్ణు రూపమే. అలాంటి అవసరం లేదు. తర్వాత అది కూడా లభించలేదా, ఏం బాధపడకండి. ఏదైనా దాన్ని బాగా పుడి కొట్టేసి, అంటే నువ్వుల్ని పొడి కొట్టేసి దాన్ని సంకల్పం చేసుకొని ఒక జ్యోతిలో పెట్టేసి వెలిగించేయడం అంతే. దీపం వెలిగించేస్తే అయిపోయింది. అది కూడా వెలిగిపోతుంది. అంటే పరివర్తనం. అంటే ఒక నూనె జ్యోతిలా వెలిగి అది ఆవిరైపోతే మన కష్టాలు కూడా అలా వెలుగు వచ్చి మన జీవితంలో, అంటే ఆ కష్టం నుంచి ఆ వెలుగు అనేది మన జీవితంలో ప్రసాదించి మన కష్టాలు ఆవిరై వెళ్ళిపోతాయని. ఇది చాలా విచారం ఉంది తెలుసుకుంటే దానాల్లో. ఇప్పుడు మనము ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాము. కాంచనం కర్మ విమోచనం అంటే మన కర్మ వెళ్ళాలంటే దక్షిణ వేయాలి. దక్షిణ వేస్తేనే కర్మ వెళ్తుంది. అది కర్మ వచ్చినట్టే కదా. నువ్వులు మాత్రం తీసుకుంటే కర్మ వచ్చేస్తున్నా, దక్షిణ చేస్తేనే కర్మ వస్తుంది. ఆ డబ్బులు కావాలి, నువ్వులు వద్దా? అలా ఆలోచించకూడదండి. దయచేసి నా బాధల నుంచి మీకు బాధపడింటే పర్వాలేదు, మీకు బాధ వచ్చినా పర్వాలేదు, కానీ నేను బ్రాహ్మణుడేనండి. నేను బ్రాహ్మణుతో పుట్టి నేను చిన్న వయసులో 7 సంవత్సరాలకి భుజం పైన ఒక బిందె నీళ్లు పట్టుకొని 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి శనివారం ఉదయం దేవుడికి అభిషేకం చేసి భవతి భిక్షాందేహిన ఊరంతా తిరిగేవాడిని. వాళ్ళు ఏదైనా దవసధాన్యాలు ఇస్తే దాన్ని తీసుకువచ్చి దేవుడి దగ్గర అగ్గి పెట్టి, అంటే నిప్పు పెట్టి అక్కడ ఒక చెట్టులో ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం చేసి తర్వాత అక్కడ వచ్చిన వారికి అన్ని పంచిపెట్టి అక్కడ ఏదైనా మిగిలితే అది తినేసి నేను ఇంటికి వచ్చేవాడిని. 7 సంవత్సరాలకి నేను అంత కష్టపడి పైకి వచ్చిన వాడినే. అంత చిన్న వయసు నుంచినే నాకు ఆధ్యాత్మికలోనే ఉన్నవాడిని. నేను చెప్తున్నాను, దయచేసి ఏ దానాల్లో మేము తీసుకోము అనకండి. ఎందుకు నాకు ఏడుపు వస్తుంది చెప్తూ ఉంటే, నా ఇష్టం తెలుసుకుంటే. ఎందుకంటే మనకి అంత శక్తి ఉంటుంది, మనలో అంత ఒక చైతన్యం ఉంటుంది. దాన్ని జనాలకి పంచిపెట్టాలి. దురుపయోగం చేసుకోకూడదు, దురుద్దేశంతో మనం చేయకూడదు. మనం అందరికీ ఒకటే. ఎంతో దేవాలయాల్లో పెద్దవారికి ఒకటి, చిన్నవారికి ఒకటి ఆలోచించకూడదు. 10 రూపాయలు వేస్తే అతనికి టెంకాయ చెప్పి ఇవ్వడం, ఇతను 1 రూపాయి వేస్తే తీర్థం ఇచ్చి పంపించడం, అలా చేయకూడదు. దేవుడితో అందరూ ఒకటే. దేవుడు ముందు అందరూ భక్తులు అంటే ఒకటే. అది విఐపి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాని శక్తి, వాడు 100 రూపాయలు వేస్తాడు, మొదలుతే ఆడటే వాళ్ళు పోని. మనం చూసే విధానము మనతో అందరూ ఒక్కటిగానే ఉండాలి. ఎందుకంటే దేవుడి దగ్గర చూడండి, అపరాధాలు చేసేవాడు వస్తాడు, పాపియు వస్తాడు, పుణ్యాత్ముడు వస్తాడు. పాపి వచ్చి నమస్కారం వేస్తే ఆ ఏం ఆశీర్వాదం ఇయ్యాలో అది భగవంతుడు అదే ఫలాలు ఇస్తాడు. పుణ్యాత్ముడు వచ్చి నమస్కారం వేస్తే ఆ ఏం ఆశీర్వాదం ఇయ్యాలో భగవంతుడు అదే, అంటే వాని కర్మను బట్టి వాడు ఫలాల్ని అనుభవిస్తాడు. కానీ మనం చూసే దృష్టి మనకు అందరూ ఒకటిగానే మనం చూడాలి. అది మన కర్తవ్యము. అందువలన మీరు దయచేసి ఏ దానాలు ఇచ్చినా వద్దు అనకుండా దాన్ని స్వీకరించే మనోభావం మీకు రాని అని నేను ప్రార్థిస్తాను తల్లి. గురుజీ, ప్రస్తుతం నిజామాబాద్ నుండి లలిత గారు లైన్లో ఉన్నారు. నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. ఓకే, మీ నక్షత్రం చెప్తారండి? అది ఆరిద్ర నక్షత్రం అండి. ఓకే అండి. 22వ తారీఖు ఓకే ఓకే 10వ నెల 1978వ సంవత్సరం జన్మించినానండి. ఓకే ఓకేనండి. గురుజీతో 5 గంటలకు. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు, పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి.
ఏం తెలుసుకోవాలి తల్లి మీ జాతకంలో? నాకు ఒక బాబు అండి, నాకు సంతానము ఒక బాబు. మ్మ్హమ్. నేను మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానము. మ్మ్. అయితే 21 తారీఖు నాడు 6వ నెల 2004 నాడు నాకు మా బాబు జన్మించిందాడండి. మ్మ్హమ్. అయితే ఇక మళ్ళా ఆ బాబు వెనుక సంతానం లేదండి. మ్మ్. అందు గురించని ఓకే, ఇప్పుడు ఇంకా ఒక సంతానం కావాలి. సంతానం కావాలని. సరి తల్లి ఖచ్చితంగా సంతాన యోగం కలిసి వస్తుంది. ఆ దేవి అనుగ్రహం మీపై ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది తల్లి. మీరేం బాధపడకండి. కానీ నేను ఒక పరిహారం చెప్తాను, దాన్ని చేసుకోండి. మీరు ఎక్కువగా ఏ దేవుణ్ణి పూజిస్తారు? మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి అండి. రాజరాజేశ్వరు శంకరుడు అండి. ఓకే సరే తల్లి. మీకు దగ్గరలో గన్నేరు చెట్టు ఎక్కడైనా ఉంటుందమ్మా? ఉన్నదండి స్వామి. ఒక మీరు 27 రోజులు ఉదయం 5 గంటలకే లేచి గన్నేరు చెట్టు మొదల్లో నేతి దీపం వెలిగించి, నీళ్లు పోసి నేతి దీపం వెలిగించి, అగరబత్తులు వెలిగించి 9 ప్రదక్షిణలు చేసుకొని రావాలి. మౌనరతంగా చేయాలి. అంటే మీరు ఇంటి నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఎవరితో మాట్లాడకూడదు. అలా ఉదయం ఎవరు చూడకుండా 5 నుంచి 6 లోపలే చేసేయాలి. ఇలా కరెక్ట్గా మీరు 27 రోజులు చేసేస్తే ఖచ్చితంగా 3 మాసాల్లో మీరు గర్భవతి అవుతారు తల్లి. చిన్న పరిహారము చక్కగా చెప్పాను, దీన్ని చేయండి. మీ జీవితంలో మరో సంతానం పొందండి. ఆ దేవి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది. నమస్తే అమ్మ. గురుజీ, ఇవాల్టి యోగక్షేమంలో మీరు మాకేం చెప్పబోతున్నారు? ఈరోజు విశేషంగా శుక్రవారం మహాలక్ష్మిని పూజించే రోజు. అలాగే ఈరోజు భరణీ నక్షత్రం శుక్రదశలో శుక్రవారం వచ్చింది. చాలా అదృష్టం రోజు ఈరోజు రుణ బాధల నుంచి ముక్తి పొందడానికి, మహాలక్ష్మి స్థిరంగా మన ఇంట్లో ఉండడానికి, మన ఇంట్లో స్థిరలక్ష్మి ప్రాప్తించడానికి, డబ్బులు ఎక్కువగా మన ఇంటికి రావాలి, మంచి లక్ష్మి అంటే ఇల్లు ఎప్పుడు కలకలగా లక్ష్మితో ఉండాలి అని అంటూ ఉంటాం. అలా ఆశించేవారు ఈరోజు విశేషంగా సుగంధ పుష్పాలు, సుగంధ అంటే తెలుసు కదా, పరిమళభరితమైన పుష్పాలని, సుగంధ పుష్పాలని, ఆ పరిమళభరితమైన పుష్పాలని తెచ్చి మహాలక్ష్మిని, గజలక్ష్మిని ఈరోజు పూజిస్తే ఖచ్చితంగా సుగంధ పుష్పాలంటే చూడండి, మీకు మల్లెపూలు వస్తాయి, సంపంగి పూలు వస్తాయి, సుగంధరాజ పుష్పాలు, ఇవి 3 సుగంధ పుష్పాలు. తర్వాత మాచిపత్రము, తర్వాత మురుగపత్రము, తర్వాత దవనము, ఇవన్నీ పత్రాలు కూడా సుగంధమే. ఇలాంటి పరిమళభరితమైన పుష్పాలతో మహాలక్ష్మిని ఈరోజు మీరు పూజించినట్టే అయితే మీ కుటుంబంలో స్థిర లక్ష్మియు ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీ అనుగ్రహంతో కుటుంబంలో ప్రశాంతత కూడా వస్తుంది. ఇలాంటి అద్భుతమైన తంత్ర ప్రయోగాన్ని మీరు చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొందొచ్చు. ఇదే ఈనాటి విశేషమైన యోగక్షేమము. రుణ బాధలు నుండి విముక్తి కోసం, బంగారం భద్రంగా ఉండడానికి, స్థిరలక్ష్మి ప్రాప్తి కోసం పరిమళ భరితమైన పుష్పాలు అంటే మల్లె, సంపంగి మరియు ధవనం, మరువం వంటి మాచి పత్రాలతో సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య లక్ష్మీదేవిని అర్చించాలి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మహాదేవీర్జుషతాం तां सोऽस्मितां हिरण्यप्राकारां मात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहो. ఓకే గురుజీ, చాలా చక్కటి విషయాన్ని వివరించారు. అలాగే ఈరోజు దానాలకు సంబంధించి కూడా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అలాగే ఈరోజు కాలేజ్ సమస్యలకు కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఓంకారం. మళ్ళీ ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.